కమిషన్ రాజకీయ కక్ష సాధింపులో భాగమే. ఆ నివేదికని నిలిపివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే హరీష్ రావు వేసిన పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతోంది? జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లు వేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం కమిషన్ వేసిందని పిటిషన్లో పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్. ప్రభుత్వానికి కావాల్సిన విధంగా కమిషన్ నివేదిక సమర్పించిందంటూ ఆరోపిస్తున్నారు. కమిషన్ నివేదికని నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు కేసీఆర్ హరీష్ రావు. ఈ పిటిషన్ నెంబరింగ్ అయ్యాక సింగిల్ జడ్జి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇక మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు వేసిన ఈ పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎప్పుడు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది? మా కరెస్పాండెంట్ ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, ఎన్ని గంటలకి దీనికి నెంబరింగ్ ఇచ్చే అవకాశం ఉంది? అలాగే ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది? నిన్న హైకోర్టులో కేసీఆర్తో పాటు హరీష్ రావు ఈ పిటిషన్స్ని దాఖలు చేశారు. రెండు వేర్వేరు పిటిషన్స్ని ఫైల్ చేశారు. ప్రధానంగా గత నెల 31వ తారీఖున కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని పూర్తిగా రద్దు చేయాల్సిందిగా కేసీఆర్ ఈ పిటిషన్లో మెయిన్ ప్రేయర్గా పేర్కొన్నారు. అండ్ ఈ రిపోర్ట్ పైన తమకి ఎలాంటి కాపీ కూడా సబ్మిట్ చేయకుండానే ఈ నెల 4వ తారీఖున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి సైతం ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ని ఇచ్చారు తప్పితే తమకు ఎక్కడా కూడా మొత్తం కమిషన్ రిపోర్ట్ కాపీని సప్లై చేయలేదు అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పాటు మొత్తం కమిషన్ నివేదిక అంతా కూడా అక్రమ పద్ధతిలో ఉంది, తమ పైన కక్షపూరితంగా వ్యవహరించి ప్రభుత్వం ఏ విధంగా అయితే రిపోర్ట్ తయారు చేయమని చెప్పిందో కమిషన్ అదే విధంగా రిపోర్ట్ తయారు చేసి ఇచ్చిందనేటువంటి ఆరోపణలు ప్రస్తావిస్తూ పిటిషన్ వేశారు. సో ఈ పిటిషన్కి సంబంధించి ప్రజెంట్ ఇంకా స్క్రూటినీ స్టేజ్లోనే ఉన్నాయి. హైకోర్టు రిజిస్ట్రీ వద్ద ఈ రెండు పిటిషన్స్ కూడా ఉన్నాయి. త్వరలోనే దీనికి నంబరింగ్ కూడా రాబోతుంది. నంబరింగ్ వచ్చిన తర్వాత హైకోర్టులో సింగిల్ జడ్జి ముందు ఇది విచారణకి రాబోతుంది. మేబీ ఈరోజు దానికి సంబంధించినటువంటి నంబరింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ నంబరింగ్ వస్తే రేపు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్లో మరొక కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. తమకు ఎలాంటి ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 8B 8C నోటీసులు ఇవ్వకుండానే కేవలం ఒకటేసారి సమన్స్ చేసి తమను గత జూన్ 11వ తారీఖున విచారణకు రమ్మని పిలిచారు. ఆ రోజు విచారణకు అటెండ్ అయ్యాము. ఆ ఒక్క సమన్స్ మినహాయిస్తే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. సో విచారణ సమయంలో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తామని ఆయన తరపు అడ్వకేట్స్ తెలిపారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.